ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయము. ఆత్మవిచారణము మోక్షప్రాప్తి. అంగిరస ముని స్తంభము నుండి పుట్టిన పురుషునితో ఇలా చెప్పారు. ఓయి, ముక్తి అనగానేమో కర్మబంధమనగానేమో చెప్పెదను వినుము. కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ ద్వంద్వములతో సంబంధము కలది ఏ శరీరము. జీవుడనగా మరి ఒకడెవ్వడనూ లేడు, నీవే జీవుడువు. నేనెవ్వడనని ప్రశ్నించినావు. ఆ నేను అనడి ఆత్మయే బ్రహ్మము, సందేహము లేదు అనగా పురుషుడు, మునీంద్ర, మీరు చెప్పిన మాట నాకు సరిగా బోధపడలేదు. అహం బ్రహ్మాస్మి అను వాక్యార్థమును నేనెట్లు గ్రహింపగలను? వివరముగా నాకు చెప్పండి అని అడిగాడు. అంగిరసముని ఇట్లా వివరించారు. ఆత్మ మన అంతఃకరణమునకు దాని వ్యాపారమునకు సాక్షిగా ఉండి ఆనంద చైతన్య సత్య స్వరూపమై ఉండును. సచ్చిదానంద స్వరూపుడును మన బుద్ధికి సాక్షియు అయిన పదార్థమునే ఆత్మయని తెలుసుకొనుము. దేహము ఒక రూపము కలిగిన పిండము కావున ఇది ఆత్మ కాదు. శరీరము ఘటము వలె నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము అను పంచభూతముల వలన పుట్టింది. అందుచేత ఇది ఆత్మ కాదు. మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణములు ఆత్మ కావు. ఈ దేహము, ఇంద్రియములు ఎవని చేత ప్రకాశింపబడుచున్నవో అది ఏ ఆత్మయని గ్రహింపుము. అంతర్ముఖులైన ఇంద్రియాదులతో గ్రహింపదగినది దానిని ప్రత్యక్ అందురు. అదే మన బుద్ధులను, ఇంద్రియములను నడిపించుచున్నది. ఎవని సాన్నిధ్యము చేత సహజముగా జడములైన దేహేంద్రియాలు చైతన్యముతో వెలుగునో ఆ ఆత్మ పదార్థమే బ్రహ్మమని గ్రహింపుము. తాను ఏ మార్పులను పొందక మనకు గలుగు మెలకువ, స్వప్నము, నిద్ర అను అవస్థలకు సాక్షిభూతుడై ఉంటాడో అతడే బ్రహ్మము. ఘటమును ప్రకాశింపుచేయు దీపము ఘటము కంటే వేరు కదా. అట్లే దేహమును ప్రకాశింపుచేయు ఆత్మ కూడా దేహము కంటే వేరుగా ఉండు పరబ్రహ్మయని తెలుసుకొనుము. వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు ప్రియుడు, వీడు అప్రియుడు ఇటువంటి మనలో పుట్టెడి భావములన్నిటినీ పైనుండి నిర్వికారముగా చూచువాడే పరబ్రహ్మము. నిత్యమై మనము ప్రేమింపదగిన మహాపదార్థమై ఉండేదే బ్రహ్మము. ఆ బ్రహ్మము నేనే అని గ్రహింపవలేను. జ్ఞానస్వరూపమై సాక్షిగా ఉండు లక్షణము కలిగిన ఆ బ్రహ్మమే తత్వం అనగా నీవు అను పదార్థము. ఈ రెండు లక్షణములు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లోపించుట అన్నవి లేకుండాటయే ఆత్మ లక్షణము. దేహ, ఇంద్రియ, మనః, ప్రాణముల కంటే వేరుగా నుండు వాడును పుట్టుక, ఉండుట, పెరుగుట, మార్పు పొందుట, కృషించుట, నశించుట అను 6 విధములైన వికారములను పొందినవాడే పరబ్రహ్మము. ఆత్మ పదార్థము నిట్లు గ్రహించిన తరువాత సత్య, జ్ఞాన, అనంత స్వరూపము కలిగి సంసార దోషములు లేక అఖండానంద స్వరూపుడైన పరిపూర్ణుడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము. వేదములన్నీయు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు ఎవరిని కీర్తించునో అతడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము. దేనిని తెలుసుకున్నచో మన జ్ఞానము పరిపూర్ణమగునో ఆ వస్తువే పరబ్రహ్మము. జీవాత్మక ఆ దేశములలో ప్రవేశించువాడే పరబ్రహ్మము. మనము చేసే కర్మలకు ఫలమును ప్రసాదించేవాడే పరబ్రహ్మము. తత్వ అని దానిలో తత్, త్వం అను 2 పదములున్నవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు అనగా జ్ఞాన దృష్టితో చూచిన వానికి జీవ బ్రహ్మములు రెండునూ వేరు కావు, ఒకటే. ఇదే వాక్యార్థము. పరమాత్మయే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మయే పరమాత్మ అను అభేద స్థితి ఎప్పుడు కలుగునో అప్పుడే తాను బ్రహ్మయగుచున్నాడు. తత్వమసి అను మహావాక్యమును కూడా ఇదే అర్థము. నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అను దానికి సరిగా అర్థము తెలియ వరకును శ్రవణ, మనన, నిధిధ్యాసములతో పాటు సమధమాదులను సాధనచే అలవర్చుకొనవలెను. వేదముల వలనను గురూపదేశముల వలనను ఎవరికి ఆత్మజ్ఞానము సంపాదించునో అతనికి ఈ జనన మరణ రూప సంసారము నశించును. కొంతకాలము ప్రారబ్ధ కర్మములు ఈ దేహముతో అనుభవించినను అవి క్షీణించగానే పునరావృత్తి రహితమైన ఆనంద స్వరూపమైన మోక్షము పొందును. ఆత్మ పరిశుద్ధి పొందుటకై కర్మములు చేయాలి. గురువుల వలన ఆ కర్మ విధానములన్నీ తెలుసుకొని యథావిధిగా ఆచరింపాలి. చేసిన కర్మముల ఫలములను ఆశించినచో మరలా బంధములు ఏర్పడును. అందుచేత కర్మఫలమును కేశవార్పణము చేసి అహంకార మమకారాదులు విసర్జించి యోగయుక్తుడైనచో ఆ కర్మబంధములలో చిక్కుకొనక మోక్షము పొందవచ్చును అని చెప్పిన అంగిరసుని చూచి ఆ పురుషుడు సంతోషించి మరలా ఇట్లా ప్రశ్నించారు.
కార్తీక పురాణము 17వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.